12 అరణ్యవాసం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు. ఎన్ని బాధలు పడినా సహనాన్ని కోల్పోనివాడు యుధిష్ఠరుడు. ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తాడు. అందుకు ఒకడు యుధిష్ఠరుడు అయ్యాడు. ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే ఒరిపిడిలో ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు. ఆయన మాట కాదనరు భీమార్జునుల సహదేవులు. కాబట్టి 12 ఏళ్ళు యుద్ధం రాదు, ఖాయం కదా. ఇంకా తర్వాత ఏడాది అసలు రాదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు. అజ్ఞాతవాసం అంటే ఓ మారు వేషాలు వేసి తిరుగుతారు, కానీ కనీసం ఇప్పుడు కోదండం కదా ఎక్కడన్నా ఉంటుందేమో దగ్గరలో. అప్పుడు అసలు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుపట్టేరు. గగట్టుకు భీముడు తిరిగితే గుర్తుపట్టరు, గాంధీవం మటుకు అర్జునుడు తిరిగితే గుర్తుపట్టరు. అందులో ఎక్కడో పెట్టేవో మారు వేషాల్లో ఉంటారు. ఎవరు గుర్తుపడతారు? యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధానికి వస్తారా అజ్ఞాతవాసంగా? రారు. కాబట్టి 13 సంవత్సరములు యుద్ధం వచ్చే అవకాశం లేదు. వాళ్ళ నమ్మకం ఏంటి? ఖచ్చితంగా 13వ ఏట చూద్దాం. 12 పూర్తవగానే వీళ్ళు వేషాలు మార్చుకుంటుంటారు కదా, ఎక్కడికో పెడతారు కదా, అప్పుడు మనం పట్టుకోలేము. అధికారం అంతా మన చేతిలో ఉంది. వాళ్ళు ఎక్కడున్నా పట్టేస్తాం. 5గురే కాదు, ద్రౌపదీదేవి కూడా ఉంది. కాబట్టి తేలికే. వాళ్ళంటూ ఏమైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటే, పాండవుల్ని పట్టుకోవాలని చాలా తొందరపడిపోవలసి వస్తే, చాలా జాగరూకులై ఉండవలసి వస్తే వాళ్ళు ఎప్పుడు ఉండాలి? 12 ఏళ్ళు అయిపోయాక. ఈ లోపల ఎక్కడ ఉన్నారు అంటే అడవిలో ఉంటారు. ఇవాళ ఈ అడవిలో ఉంటారు. మహా అయితే ఓ 3 నెలలు పోయాక పక్క అడవిలో కడతారు, ఇంకో 3 నెలలు పోయాక ఆ పక్క అడవిలో కడతారు. అంతే కదా వాళ్ళు చేస్తారు. వీళ్ళ గూఢచారులు చెప్పరేమిటి? ఎక్కడున్నారంటే బలానా వనంలో ఉన్నారు, ఇంకో వనంలో ఉన్నారు, ఇంకో సరోవరం దగ్గర ఉన్నారు అన్న మాట చెప్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. 12 ఏళ్ళు ఇంకా పాండవుల గురించి పట్టించుకోకుండా పరమ సంతోషంగా కాలం గడిపేయచ్చు. మధ్యలో వెనక్కి వస్తారేమో అన్న బెంగే లేదు. ధర్మరాజు గారి ధర్మమే అడ్డు. ధర్మరాజు గారి ధర్మం విషయంలో అందరికన్నా ఎక్కువ నమ్మకం కౌరవులకి. ఎందుకంటే ఆయన మాట తప్పడు అని. కాబట్టి హాయిగా ఉండొచ్చు కదా. హాయిగా ఉన్నారు. ఎవరు? దుర్యోధనుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, అందరూ ఉన్నారు. లేనివాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? కర్ణుడు. ఎందుకు హాయిగా లేడు అంటే 13 ఏళ్ళు యుద్ధం ఉండదా అర్జునుడితో? 13 ఏళ్ళు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం రాదా? 13 ఏళ్ల తర్వాతైనా 14 వచ్చే వరకు నేను ఎదురు చూడవలసిందే అర్జునుడిని గెలవడానికి. ఇప్పటికి 2 అవకాశాలు వచ్చాయి, రెండింటిలో గెలవాల. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కాదు. ఈ లోపల అర్జునుడితో యుద్ధం రావాలి తనకి. ఎలాగైనా అర్జునుడిని ఓడించాలి. ఎలా? యుద్ధానికి వెళ్తాను అన్నాడు అనుకోండి. ఎలా ఒప్పుకుంటాడు దుర్యోధనుడు? ఇప్పుడు ఎందుకు యుద్ధం? వాళ్ళ అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పోయి ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్తే మాత్రం మా నాన్న ఒప్పుకుంటాడా? భీష్ముడు ఒప్పుకుంటాడా? ద్రోణుడు ఒప్పుకుంటాడా? ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడా? విదురుడు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకుంటారా? ప్రతిపాదన ఎలా పెడతాం? ఎందుకు అసలు మనకది అంటాడా అనడా? తన మనసులో కోరిక తీరాలంటే ఏమీ చెయ్యక్కర్లేదు. యువతల వైపు తీసుకెళ్ళి కర్పూరం దగ్గరలో తీసుకెళ్ళి కాస్త అగ్నిహోత్రం పెట్టామనుకోండి, మంట మండుతుందా మండదా? పాండవులు ఉన్న దగ్గరికి కౌరవులు ఇడితే చాలు, వచ్చేస్తుంది యుద్ధం. ఎందుకంటే వీళ్ళకి కుదిరేది ఫింగర్లు. వాళ్ళ కష్టాలు చూసి చంకలు కొట్టుకుంటారు, ఏదో చేస్తారు. ఖచ్చితంగా అక్కడ భీముడు ఉన్నాడు. మీరెవడరా అంత సంతోషిస్తున్నారని ఏదో అంటాడు. ఏదో అన్న తర్వాత రెడీ. ఎప్పుడు? కర్ణుడు. దుర్యోధనాన్ని ఇంత మాట అంటాడా? టంకారం చేయొచ్చు, ఏదో యుద్ధం రావచ్చు. అంత ప్రశాంతంగా ఉండిపోవడం, అవతల వాళ్ళు అన్ని కష్టాలు పడుతున్నా 12 ఏళ్ళు అంత ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు కర్ణుడికి. 2, ఆయనకి ఇంకో కోరికోటి ఉంది మనసులో. ఇన్నాళ్ళు అర్జునుడు గొప్ప కీర్తితో తిరిగాడు. ఇప్పుడు అదే అర్జునుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. అన్ని కష్టాల్లో ఉన్నవాడిని నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నానని ఆభరణాలన్నీ వేసుకొని మంచి బట్టలు వేసుకొని దుర్యోధనుడితో కలిసి రథం మీద వెళ్ళి అలా చూస్తూ వెళ్ళిపోతుంటే, ఎంతో కష్టపడుతూ అర్జునుడు అక్కడుండి కర్ణుడి వంక చూస్తే, కర్ణుడు నవ్వుతూ అర్జునుడి వంక చూస్తే ఈయనకి అదో సంతోషం. అవతలవాడు కష్టంలో ఉంటే యువతలవాడు సుఖంగా ఉన్నాడు, వీళ్ళు తెచ్చిన కష్టాలే పోని వాడిని అలా పడినాయి వదిలి అక్కడతో కాదుట. వీళ్ళు చూస్తే ఓ సంతోషం. తర్వాత యుద్ధం కూడా వస్తే రావచ్చు, అదో అవకాశం. కానీ ఎలా జరుగుతుంది ఇది? అలా వెళ్ళి చూద్దాం
మనందరం కలిసి వెళ్దాం అన్నాడు అనుకోండి, దుర్యోధనుడు ఏమంటాడు, అలా ఎందుకయ్యా మనందరం కలిసి వెళ్దాం అంటాడా అండ? ఒకవేళ దుర్యోధనుడు ఒప్పుకున్నాడు అనుకోండి, ధృతరాష్ట్రుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకి భయం. ఒరే మీరు పాండవుల దగ్గరికి వెళ్తే చంపేస్తారు, వాళ్ళు వెళ్ళకంటారా, మీరు వాళ్ళ రాజ్యం కొట్టేశారు, వాళ్ళున్న చోటుకి మీరు ఎందుకంటాడా అండ. కాబట్టి బాగా ఆలోచించాడు కర్ణుడు. ఆలోచించి ఒక రోజున దుర్యోధనుడు హాయిగా సంతోషంగా కూర్చుని ఉన్నాడు. 13 ఏళ్ళు పేచీ లేదు కదా, 13వ ఏడాదంతా కష్టపడి ఎక్కడున్నారో పట్టేసుకోలేమా? పట్టేసుకుంటాం. 12 ఏళ్ళు పూచీ పేచీ లేదు, ముందు ఈ 12 ఏళ్ళు సంతోషంగా గడిపేద్దాం అమ్మయ్యా అని హాయిగా ఏదో పాపం ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు వెళ్ళాడు. వెళ్ళి దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అన్నాడు, పాలిత శౌర్యులు పాండవేయులు దుఃఖశీలురై అడవుల పాలుబడిరి, ధరణీష తొల్లి ఇంద్రప్రస్థపురమున ధర్మనందను పాల బేర్మితోడ శోభిల్లుచున్న విశ్రుతలక్ష్మి నీ బుద్ధి బలమున నిన్ను పెంపొలయబొంది. బరువడి దక్షిణ పశ్చిమోత్తర పూర్వ దేశస్థులైన మహీషులెల్లా నీక అరిగాపులై ఇప్పుడు నిఖిల జలనిధి శైలకానన ద్వీప విశాలమైన మహి సమస్తంబు నీలుము మహిమయసగా లీల ఇంద్రుండు సురలోక మీలునట్లు. దుర్యోధనుడు సంతోషించాలి అంటే ఉన్నది చెప్పడం కాదు, పాండవులు పోగొట్టుకున్నది చెప్తే సంతోషిస్తాడు. నువ్వు ఎంత తెలివైన వాడివి దుర్యోధన, వాళ్ళందరినీ అడవుల పాలు చేశావు, అడవుల పాలు చేసి వదిలిపెట్లా. ధర్మరాజు గారు రాజసూయాగం చేయడం కోసమని భీముణ్ణి అర్జునుణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి భూమికి 4 దిక్కులా పంపించి ఎక్కడెక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టాడు. తేనె పట్టు పెట్టిన తేనెటీగలు ఏం చేస్తాయి? ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి వాలి పువ్వులో ఉన్నటువంటి చుక్క చుక్క మకరందాన్ని తీసుకొచ్చి తేనె పట్టంతా నింపుతాయి. తెలివైన వాడు ఏం చేస్తాడు? 4 తాటాకులు తీసుకొచ్చి దానికి ఎందెట్టి మట్టెట్టి వెళ్ళిపోతాడు. ఈ పొక్కి తేనెటీగలన్నీ పోతాయి. వాడేం చేస్తాడు? తేనెటీగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత తేనె పట్టు కోసేసి కిందకి తెచ్చేసి డబ్బాలో పిండేసుకుని తేనె తాగేస్తాడు, పొట్టవతల పారేస్తాడు. అలా ఎంత తెలివైన వాడికి దుర్యోధన. నిజంగా అదే తెలివితేటలంటే, యుద్ధం చేసి గెలవాలి. అంతకుముందు ఏమన్నాడు? పరాక్రమము గొప్పద అన్నవాడేనా? పుట్ట బుద్ధిబలంతో గెలిచేట దుర్యోధనుడు. ఎంత చాతుర్యంతో గెలిచావు. ధర్మరాజు గారు ఇంత కష్టపడి తమ్ముళ్ళని భూమికి 4 వైపులా పంపించి రాజసూయాగం చెయ్యడానికి రాజులందరినీ గెలిచి తీసుకొచ్చినటువంటి ధనాన్నంతటినీ ఇంద్రప్రస్థంలో పెడితే నువ్వు నీ బుద్ధిబలం చేత ఐశ్వర్యాన్నంతటినీ నీతిగా చేసేసుకున్నావు. ఐశ్వర్యం ఒకటేనా? ఎప్పుడైతే పాండవులు అరణ్యాల పాలైపోయారో యావత్ భూమండలానికి నువ్వు చక్రవర్తివి, సార్వభౌముడమయ్యావు. హాయిగా ఏలుకో, తిరుగులేని రీతిలో ఏలుకో దుర్యోధన. ఆయనకి తెలియదు ఏమిటా ఇప్పుడు, ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నది అది కాదేమిటి? కాదు, కర్ణుడి మనసులో ఉన్న ఆంతర్యం వేరు. అందుకే ఓ మాట చెప్పాడు, నువ్వింత సంతోషంతో ఉన్నావా, ఇంత ఆనందంలో ఉన్నావా, నీకు ఇంకొక సంతోషకరమైన వార్త చెప్తాను దుర్యోధన. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా? ఇప్పుడే అందిన వార్త. పాండవులు ఎక్కడున్నారో తెలుసా? ద్వైతవనంలో ఒక కొలను గట్టునని వసిస్తున్నారు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు? ఇంద్రప్రస్థంలో అజాంతపురంలో ఉండవలసిన వాళ్ళు ద్వైతవనంలో ఒక కొలను గట్టు మీద బతుకుతున్నారు. వాళ్ళు అలా ఉంటే, ఐశ్వర్యమంతా పోగొట్టుకుని ఉంటే, రాజ్యభ్రష్టులై ఉంటే, కష్టాలలో కూరుకుపోయి వాళ్ళుంటే నువ్వెలా ఉన్నావు? మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నావు. అంతేకాదు, నహుష చక్రవర్తి కుమారుడైనటువంటి యయాతి ఎలా ఉంటాడో అలా ఉన్నావు ఇప్పుడు ఈ రాచరికపు టీవీతో. ఇలా ఉండడం కాదు దుర్యోధన, ఇలా నువ్వు నీ వాళ్ళందరితో కలిసి ఒకసారి అలా అరణ్యానికి వెళ్ళి పాండవులకు కనపడాలి. పాండవులు నిన్ను చూస్తారు. అబ్బా చూడు దుర్యోధనుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో, ఆయన రాణులు చూడు, ఆయన స్నేహితులు చూడు, మన బతుకులు చూడు, మనం ఎలా ఉన్నామో చూడు అని ఏడిచేవాళ్ళు ఇంకా ఏడుస్తారు. నవ్వుతున్న నువ్వు ఇంకా నవ్వాలి వాళ్ళని చూసి, అది గొప్ప. అంతేగాని అన్నీ వచ్చేసాయని సంతోషంగా సింహాసనం మీద కూర్చుంటానంటావే. కాబట్టి మనం అరణ్యానికి వెడితే బాగుంటుంది. అసలు ఇందుకీ ఆలోచన తర్వాత బయట పెడతాడు మెల్లిగా. ధన ధాన్య పుత్ర బాంధవ జన లాభంబులను తలప సరిగావు, సుఖంబున తాను దనరి
శత్రులు ఘనతర దుఃఖముల నుండకని అలరుటకున్. ధనమున్నా, ధాన్యమున్నా, బిడ్డలున్నా, ఐశ్వర్యమున్నా వచ్చేటటువంటి సంతోషం కన్నా నిజానికి దుర్యోధన ఒక సంతోషం గొప్పది. ఏమిటో తెలుసా సంతోషం? మనం ఎంతో వృద్ధిలోకి రావడం ఒకెత్తు, మన శత్రువులు సర్వనాశనం అయిపోయి, దుఃఖాల పాలైపోయి, కష్టాల పాలైపోయి, నిలబడిపోయి ఉండడం ఒకెత్తు. అలా ఉండగా వాళ్ళని మనం చూసి నవ్వడం ఒకెత్తు. అలా అసలు ప్రవర్తించచ్చా? నిజానికి శత్రుభావన మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా శత్రుభావన ఎవరి ఎందైనా పొరపాటున కలిగిందనుకోండి, ఉత్తర క్షణం భగవంతుణ్ణి ఏమన ప్రార్థన చెయ్యాలంటే, నా యందు వారికి, వారి యందు నాకు శత్రుభావన పోవుగాక. శత్రువులు నశించాలని కోరుకోకూడదు, శత్రుభావనలు నశించి అందరం ఒకటిగా బ్రతికెదముగాక అని అడగాలి ఈశ్వరుణ్ణి. నాకు ఈ శత్రుభావనలు లేకుండా చెయ్యి, వాళ్ళకి నా మీద శత్రుభావనలు లేకుండా చెయ్యి, మేమందరం సోదరులా కలిసి బ్రతికేటట్టుగా అనుగ్రహించు అని అడగాలి ఈశ్వరుణ్ణి. అది పరిణితి కలిగిన భక్తి. కాబట్టి అలా చెప్పట్లేదు, వాళ్ళు అంత కష్టాల్లో ఉండగా నువ్వు ఇన్ని సుఖాల్లో ఉన్నావు కాబట్టి సుఖాలు అనుభవించడం ఒకటే కాదు, కష్టాలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూసి నువ్వు నవ్వాలి. అది మనిషికి గొప్పతనం. అంటే ఇక్కడే అనుభవిస్తూ కూర్చుంటానంట ఏమిటి? ద్వైతవనంలో సరోవరం దగ్గర బడి కొట్టుకుంటున్నారు, అక్కడ ఉన్నారట, కాబట్టి అక్కడికి వెడదాం పదా అని. అన్నిటికన్నా దుర్యోధన ఒకటి చూసి తీరాలి. ఏమిటో తెలుసా? నారలు గట్టి కూరలశనంబుగా ఉగ్రవనంబులో విపద్భారము నొంది వందురిన ఫల్గును ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని ముదంబున పొందగ కాంచు కంటే ఇంపారగ నుండు కల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. కృతార్థత అన్న మాటకు అర్థం ఏమిటి దుర్యోధన? అరణ్యానికి వెడితే మనకొకడు కనపడతాడు, అర్జునుడు. ఆయన ఈ పాటికి నార బట్టలు కట్టుకుని ఉంటాడు, మృదువైన పట్టుబట్టలు కట్టుకుని ఉండేవాడు కదూ. ముతక బట్టలు కట్టుకుని భయంకరమైనటువంటి అరణ్యంలో కేవలముగా దొరికిన కాయగూరలు మాత్రమే తింటూ ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని అన్ని కష్టాలు పడుతున్న అర్జునుడి వంక మనిద్దరం వెళ్ళి చూసి, భలే కష్టాలు పడుతున్నాడు రా అని మనం ఇన్ని ఆభరణాలు పెట్టుకుని, కిరీటాలు పెట్టుకుని మనం వెళ్ళి రథాల్లో చూస్తుంటే, అర్జునుడు అలాంటి స్థితిలో ఉండి మన వంక చూస్తే, అబ్బా ఇంపారగ నుండుగల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. ఇంకా అటువంటి దానికన్నా అందమే ఉంటుందయ్యా. అది కదా సంతోషం అంటే. ఓ రాజ్యం సంపాదించావు, సింహాసనం మీద కూర్చున్నావు, ఆనందంగా ఉన్నావు, అదే. అది కాదు. ద్వైతవనానికి వెళ్ళాలి మనం. వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ మనం చూడాలి, వాళ్ళు మన భోగాలన్నీ చూడాలి. వాళ్ళు ఇంకా ఏడవాలి, మనం ఇంకా సంతోషించాలి. అప్పుడు కృతార్థత. అందులో అర్జునుడిని అలా చూడాలి. ఆ మాట ఎందుకు? ఏం ధర్మరాజు గారిని అనకూడదా? భీముడిని అనకూడదా? నకుల సహదేవులను అనకూడదా? అంటే అర్జునుడితోటి మాత్సర్యం అంత గొప్పది కర్ణుడికి. అందుకే ఆ అర్జునుడిని అలా చూడాలి. కాబట్టి మనం వెడదాం అని, అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమనొప్పుచున్న నీ దేవుల యొప్పు చూచి ధృతి తరిగి తన్ను తాన నిందించుకొనుచు హృదయమున పాండవాంగనయరియన్. నీతో పాటు నీ రాణులందరూ కూడా రావాలి. వాళ్ళందరూ మంచి మంచి మైపూతలు పూసుకోవాలి, మంచి సరిగంచు పట్టుబట్టలు కట్టుకోవాలి, ఎన్నో భూషణములు వేసుకోవాలి, కలకలా కిలకిలా నవ్వుతూ రథాల మీద నీతో అనుగమించి రావాలి. మనందరం గుడారాలు వేసుకోవాలి, మనందరం నృత్య ప్రదర్శనలు చూస్తూ అక్కడ కాలం గడుపుతుంటే పాండవులు చూస్తారు. ఏమిటి అదంతా అంటే, దుర్యోధనుడు వచ్చేట అరణ్యంలోకి రాణివాసంతో వాళ్ళందరితో కలిపి సంతోషంగా గడుపుతున్నాడంటారు. అప్పుడు నీ రాణులందరూ ఇంత సంతోషంగా గడుపుతుంటే ఆ ద్రౌపదీదేవి ఉందే, ఆవిడ పడుతున్నటువంటి బాధలకి నిన్ను చూసి, నీ రాణులను చూసి మనసులో ఎంత బాధపడుతుంది. సామాన్య మానవ కాంతాలు ఎంత సౌభాగ్యాలు అనుభవిస్తున్నారు. యజ్ఞసేనిని, యజ్ఞకుండంలోంచి పుట్టాను, అయ్యో నిజని, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను అని ఆమె అనుకుంటుంది. ఆమె విసుక్కుంటుంది, ఆమె బాధపడాలి బాగా.
ఎందుకంత కక్ష? ఒకనాడు స్వయంవరంలో తాను పొందలేకపోయాడు, అర్జునుడు పొందాడు. కాబట్టి ఆ ద్రౌపది ఏడవాలి, నీరాణుల్ని చూసి ఏడవాలి, తన భర్తల్ని చూసి కనుబొమలు చిట్లించాలి, అది చూసి వాళ్ళు ఇంకా ఏడవాలి. అందుకని నీరాణులు కూడా రావాలి. ద్రౌపదీదేవి ఉందే, ఆవిడ పడుతున్నటువంటి బాధలకి నిన్ను చూసి, నీ రాణులను చూసి మనసులో ఎంత బాధపడుతుంది సామాన్య మానవ కాంతాలు. ఎంత సౌభాగ్యాలు అనుభవిస్తున్నారు. యజ్ఞసేనిని, యజ్ఞకుండంలోంచి పుట్టాను, అయ్యో నిజని, నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అని ఆమె అనుకుంటుంది. ఆమె విసుక్కుంటుంది, ఆమె బాధపడాలి బాగా. ఎందుకంత కక్ష? ఒకనాడు స్వయంవరంలో తాను పొందలేకపోయాడు, అర్జునుడు పొందాడు. కాబట్టి ఆ ద్రౌపది ఏడవాలి, నీరాణుల్ని చూసి ఏడవాలి, తన భర్తల్ని చూసి కనుబొమలు చిట్లించాలి, అది చూసి వాళ్ళు ఇంకా ఏడవాలి. అందుకని నీరాణులు కూడా రావాలి. కాబట్టి మనందరం కలిసి వెళ్ళాలి. రాణులు, అంతఃపురం వాళ్ళు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బంట్లు, ఇంత మంది కలిసి అబ్బో అదో పెద్ద విశేషం కింద బయలుదేరి వెళ్ళాలి. పాండవులు చూసి ఇంకా కృషించిపోవాలి. ఏమంటావు దుర్యోధన? ఎందుకు? మనసులో ఏమిటి కోరిక? అలా అర్జునుణ్ణి చూడాలి, వీలైతే యుద్ధం రావాలి. ఎక్కడైనా అవకాశం ఉందా? 13 ఏళ్ళు వేచి చూడవలసిన అవసరం లేకుండా యుద్ధం వచ్చేయాలి, అర్జునుడిని కొట్టేయాలి. ఏమిటో అంత తేలిక అని ఆయన ఉద్దేశ్యం. అర్జునుడిని కొట్టేస్తాడు అంటే మానసికంగా కూడా కుంది ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొట్టడం తేలిక అని ఆయన ఉద్దేశ్యం. అని వాళ్ళు ధర్మాచరణమునందు తృప్తి పొందుతూ ఉంటారని ఆయన కనిపెట్టలేకపోయాడు. బాహ్యంలో కష్టపడినా ఆంతరమునందు మేము ధర్మమునకు కట్టుబడి ఉన్నాము అన్న విషయం మీద వాళ్ళకి అంత సంతోషం. కాబట్టి వాళ్ళ పూనికలో, వాళ్ళ పరాక్రమాల్లో, వాళ్ళ పటాటోపంలో ఏ విధమైనటువంటి కొరత, కొదువ ఏర్పడవు. అన్నిటిని మించి ధర్మమునందు అనురక్తి కలిగి ధర్మానుష్ఠానం చేస్తున్న వాడికి సర్వకాలముల యందు, సర్వదేశముల యందు ఈశ్వరానుగ్రహము కలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాడు పెరుగుతూనే ఉంటాడు తప్ప వాడు తరగడం. కాబట్టి ఈ మాటలు చెప్పాడు. చెప్పగానే దుర్యోధనుడికి పాండవుల్ని అవమానం చేయడం అన్నా, పాండవులది ఎత్తుకురావడం అన్నా మహాసంతోషం కదూ. వెంటనే ఎగిరి గంతీసి అన్నాడు, నా తలపును ఇట్టిదే కర్ణా, నాకు కూడా ఇదే ఆలోచన ఉందోయ్. అలా వెళ్ళి వాళ్ళను ఒకసారి చూసి ఏడిపించాలని ఉందోయ్. నీవేతరగిరించితి తది అభీష్టము మనమా ద్వైతవనంబున కరుగుట భూతలపతి అనుమతింపబోలదు మదిలో. నువ్వు చెప్పావే ద్వైతవనానికి ఎడదామని, అదే ఆలోచన ఉంది కర్ణా నాకు కూడా. నువ్వు చెప్పావే మనందరం కలిసి వెళ్ళాలని, నేను అలాగే అనుకుంటున్నాను కర్ణ. మనం అక్కడ సంతోషిస్తుంటే వాళ్ళు ఆడవాలని నాకు ఉంది కర్ణ. కానీ నేను ఎందుకు పైకి అనలేదో తెలుసా? అలా వెడదామంటే ఒప్పుకుంటాడు ఏంటి మా నాన్న? ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? పాండవుల మీద ప్రేమ అనుకుంటున్నారా? పాండవుల మీద ప్రేమ ఏం కాదు. అక్కడికి వెడితే దెబ్బతిన్న పెద్ద పులులు వీళ్ళు కనపడగానే వచ్చి 5గురు మీద పడ్డారనుకోండి, వీళ్ళు వెంట ఎంత సైన్యం తీసుకెళ్ళినా వాళ్ళ ముందు నిలబడతాం. ముక్క ముక్కల కింద నరికేసి పెట్టులో పెట్టి వెనక్కి పంపిస్తాడు. అందుకు భయం. అందుకని వాళ్ళు ఉన్న చోటుకి మీరు వెళ్ళకండి అంటుంటాడు ధృతరాష్ట్రుడు. అది మా నాన్న పంపడం. మా నాన్నకి అర్జునుడు అంటే భయం. వాళ్ళ నాన్నకి నిజమే అర్జునుడన్నా భీముడన్నా చాలా భయం. ధర్మరాజు అంటే మరీ భయం. ఎందుకంటే ధర్మరాజు గారి ధర్మం కాపాడేస్తుంది వాడిని. వాడు ఆ ధర్మం మొదలడరా వచ్చిన బాధ అని ఏడుస్తాడు కొడుకు దగ్గర. భారతంలో ధర్మరాజు అంటే భయం, అర్జునుడంటే మరీ భయం. ఎందుకో తెలుసా? చెప్పుకున్నాడు, ఒకప్పుడైతే అర్జునుడు సామాన్యమైన బలవంతుడు అనుకునే వాళ్ళం ద్రోణాచార్యులు వారి శిష్యుడిగా. అప్పుడే ఉత్తర దిక్కుకు వెళ్ళి రాజులందరినీ గెలిచి రాజసూయం చేయించాడు. ఇప్పుడు ఏకంగా తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారాన్ని పొంది దేవతానుగ్రహంతో అనేక అస్త్రములు పొందాడు, దివ్యాస్త్రములు పొందాడు. వాళ్ళు ఉన్న చోటికి మీరు వెళ్ళకండి అంటాడు. మా నాన్నకు భయం. పంపిస్తాడా? ఓసారి ద్వైతవనానికి వెళ్ళి పాండవులకు అలా కనిపించి వస్తాను నాన్న అంటే, వద్దురో ఒక్కనాటికి వెళ్ళొద్దంటాడు. ఆ పైన విదురుడు ఉండనే ఉన్నాడు. వాళ్ళ జోలిడీకెందుకు, వాళ్ళు ధర్మాత్మలు, వాళ్ళని పంపడమే తప్పు, మళ్ళీ ఇప్పుడు ఎడతానంటా ఏమిటి, మళ్ళీ పాఠం అంతా చెప్తాడు. కాబట్టి మన మాట ఎలా పొసగుతుంది? పొసగదు. నువ్వు చూసావు కదా,
మనం జూదం ఆడినప్పుడు నిజంగా మనం వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేసేసి వాళ్ళు అరణ్యమాసానికి వెళ్ళిపోతుంటే మనం అందరం ఎంత ఆనందపడిపోయాం. విదురుడి ముఖం నువ్వు చూసావుగా ఇప్పుడు ఎలా ఉందో. విదురుడు నిండు సభలో లేచి మనందరం అధర్మాత్మలమని మన గురించి ఎలా మాట్లాడాడు. నిర్మోహమాటంగా పాండవుల్ని వెనకేసుకొస్తాడు. ఆ పైన భీష్మద్రోణులు ఉన్నారు. మా నాన్న బలహీనత ఏమిటంటే విదురుణ్ణి భీష్మద్రోణుల్ని కాదండం. కాదనడం బలహీనత కాదు, వాళ్ళని కాదని మనలేనని తెలుసు. అందుకని గౌరవించినట్లు నటిస్తూ ఉంటాడు. ఆ పైన మిగిలిన విషయాల్లో నేను ఎలా చెప్తే అలా వింటాడు. ఈ విషయంలో నేను చెప్పినట్టు వినడం. ఎందుకు వినడం తెలుసా? ఆయనకి పెద్ద నమ్మకం ఏమిటంటే అర్జునుడు ఇప్పుడు అపారమైనటువంటి అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. మరి పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు, ఉత్తర దిక్కు వెళ్ళి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, దేవేంద్రుడి యొక్క అనుగ్రహం చేత అస్త్ర సంపద పొందాడు, ఇన్ని అస్త్రములు పొంది ఉన్నాడు. కనపడితే బాణాలు వేస్తే ఏమైపోతారు మీ అందరూ. అందుకని అస్సలు వెళ్ళకండి. ఆ పైన భీముడు ఉన్నాడే, బుసలు కొడుతున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో అంత కక్ష పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో మీరెందుకు రోయ్, అస్సలు వెళ్ళొద్దంటాడు. మా నాన్న అనుమతి లేకుండా ఎలా జరుగుతుంది ఘోషయాత్ర? దానికి ఘోషయాత్ర అని పేరెట్టారు. ఎలా జరుగుతుంది? జరగదు. జరగనప్పుడు మనకు ఆ కోరికున్న ఎలా తీరుతుంది? మన కర్మ. మనకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి, అమలు చేయడానికి పెద్దల సహకారం లేదు కాబట్టి అమలు చేయలేకపోతున్నాం. ఈ ప్రణాళికల కన్నా నాకు లేదనుకుంటున్నావా? ఈ ఆలోచన నాకు ఉంది అంటే ఆలోచించారు. ఈ ఆలోచన చాలా గొప్పది. కావలసింది ఏమిటి? ఒక్క ధృతరాష్ట్రుడి అనుమతి. అదొక్కటి సంపాదించేస్తే ఆయనకి రెండు కన్నులు లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా పెడుతున్నారో, అక్కడికి వెళ్ళి ఏం చేశారో తర్వాత వచ్చి చెప్తే తెలియాలి తప్ప పాపం ఆయన ఏం కనిపెట్టగలడు. అందుకని మనం ఇంకా బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మనం అనుకున్నవన్నీ అక్కడ చేసేయచ్చు. మేమేం చేయం, ఇలా పెడుతుంటే పాండవులు కనపడితే బుకాయించేయచ్చు. వాళ్ళు ఏడిస్తే నేనేం చేయను నాన్న అనొచ్చు. మా నాన్న పైకి అలా అంటాడు కానీ లోపల ఆయన సంతోషిస్తాడు. మనం క్షేమంగా వచ్చేస్తే చాలు. కానీ ముందు మా నాన్న మాత్రం నమ్మడు వెళ్ళి క్షేమంగా వస్తామని. కాబట్టి పాండవుల దగ్గరికి పాండవులను అవమానించడానికి, బాధపడుతున్న పాండవుల్ని చూడ్డానికి వెడుతున్నామని కాకుండా ఇంకేమైనా చెప్పి పాండవుల దగ్గరికే వెళ్ళడానికి మా నాన్న దగ్గర అనుమతి పొందగలమా? అలా కానీ అనుమతి పొందామా వెళ్ళిపోవచ్చు, మనం సాధించేసినట్టే కార్యం. నీ కోరిక తీరిపోతుంది, నా కోరిక తీరిపోతుంది అంటే ఆ రోజు రాత్రి ఎవరు నిద్రపోరు? కర్ణుడు నిద్రపోడు. ఎందుకని? అసలు ప్రబలమైన కోరిక అర్జునుడిని అలా చూడాలని ఎవరిది? కర్ణుడిది. అవకాశం వస్తే వాతావరణం వాడుకుని యుద్ధం చేసి అర్జునుడిని పడగొట్టేయాలన్న కోరిక ఎవరిది? కర్ణుడిది. ఇప్పుడు తన ఆలోచన ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. ఇంకేం జరగాలి అంటే పూర్వభాగం అంగీకరింపబడింది, పరభాగం అంగీకరింపబడాలి. ధృతరాష్ట్రుడి అనుమతి కావాలి. ధృతరాష్ట్రుడికి ఏం చెప్తే అనుమతిస్తాడు? ఎలా ధృతరాష్ట్రుడిని జాగ్రత్తగా బుట్టలో పెట్టాలి? ఎలా ఏం చెప్పి అనుమతి సంపాదించాలి? అందుకని బాగా రాత్రల్లా నిద్రపోకుండా కర్ణుడు అటు దొల్లి ఇటు దొల్లి ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఒక్కడేనేమిటి, దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఇలాంటి ఆలోచనల గురించి బాగా మనసుని సాధనలో పెట్టేవాడు శకుని. ఆయన నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు. వీళ్ళందరూ బాగా ఆలోచించారు, దుర్యోధనుడు అంతకన్నా. అందరూ ఆలోచించి మళ్ళీ రహస్యంగా మరునాడు కలుసుకోవాలి అని ఒప్పందం పెట్టుకున్నారు. ఏమీ జరగనట్టు వెళ్ళిపోదాం, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. రాత్రి మాత్రం ఎవరు నిద్రపోవద్దు, బాగా ఆలోచన చేద్దాం. రేపు ఉదయం మళ్ళీ వచ్చి కలుసుకుందాం. కలుసుకున్న తర్వాత ఎవరికి ఏ ఆలోచన వచ్చిందో చెప్పండి. ఏ ఆలోచన వచ్చిందో చెప్పిన తర్వాత వాటి అన్నిటిలోకి ఉత్తమమైన ఆలోచన ఏది మనం ఒకసారి పరిశీలనం చేద్దాం. ఏది ఉత్తమమైన ఆలోచన అయితే ఆ ఆలోచన ద్వారా ధృతరాష్ట్రుడి యొక్క అనుమతిని తీసుకుని ఘోషయాత్రకు మనం బయలుదేరదాం. ఘోషయాత్రకి బయలుదేరి వెళ్ళాలి అనేటటువంటి తీవ్రమైన ఇచ్చ కలిగినటువంటి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని మొదలైనటువంటి వారు అలా వెళ్ళడానికి కావలసినటువంటి అనుమతి మహారాజైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర పొందడానికి ఏ మార్గాన్ని అనుసరించాలి అన్న విషయంలో ముందు రోజు రాత్రంతా సమాలోచన చేసిన వారై మరునాడు ఉదయం కలుసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నారు.
మరునాడు ఉదయం వాళ్ళు కలుసుకున్నప్పుడు కర్ణుడు ఎంతో సంతోషంగా దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు. నిన్న రాత్రంతా నేను మహారాజా దీని గురించి ఆలోచించాను. ఆలోచన చేస్తే నా మేధస్సుకి ఒక ఆలోచన తట్టింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, భూతలనాథ ఈనొకటి పోలనుపాయము గంటి ఇప్పుడా ద్వైతవనంబునందు విదితంబుగనున్నవి గోకదంబముల్ ప్రీతిక తద్విలోకనము పేర జనందగు దారుణీశ్వరుండీ తెరగైన పొమ్మను అభీష్టము చీకురు ఎల్లభంగులన్. నాకు బాగా ఆలోచిస్తే వచ్చినటువంటి ప్రణాళిక ఏమి అంటే, ఇప్పుడు ద్వైతవనంలో మనకి సంబంధించినటువంటి గోవుల యొక్క సమూహములు ఉన్నాయి. అన్ని ఆవులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ధృతరాష్ట్ర మహారాజుతో ఒక్కసారి ద్వైతవనానికి వెళ్ళి అరణ్యంలో ఉన్నటువంటి ఆవుల మందలన్నింటినీ చూసి అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా, వాటిని జాగ్రత్తగా పోషిస్తున్నారా, వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఉందా అన్న విషయంలో పరిశీలనం చేసి వస్తాము అని చెప్తే ధృతరాష్ట్రుడు కాదనడు. ఎందుచేత అంటే గో సంరక్షణము గోసేవ అభ్యున్నతికి కారణములు కనుక తప్పకుండా వెళ్ళి ఆ గోవుల యొక్క యోగక్షేమములను పరిశీలించి రండి అంటాడు. కాబట్టి మనం అలా బయలుదేరి వెడదాం అన్నాడు. ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి. ఆవు పరదేవతా స్వరూపం. 2, గోసేవ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయం రామాయణము, భారతము, భాగవతము, మీరు ఏ పురాణాన్ని పరిశీలించండి కనపడుతుంది. అసలు ఆవుకి సంబంధించినటువంటి విషయము లేకుండా ఏ పురాణము ఉండదు. మీరు ఏ పురాణాన్ని చూడండి, ఎక్కడో అక్కడ గోవుకి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. అసలు ఇంకొక కోణంలో పరిశీలిస్తే భారతీయ వాంగ్మయంలో జరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి ఘట్టముతోటి కూడా గోవుకి సంబంధం ఉంటుంది. అటువంటి గోవు మనమెవ్వరం తిననటువంటి గడ్డి తిని, మనమెవ్వరం తాగినటువంటి నీరు త్రాగి, అది పసిపిల్లవాడి దగ్గర నుంచి పరమవృద్ధుడి వరకు అందరూ తాగడానికి యోగ్యమైనటువంటి పాలిస్తుంది. బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు అన్ని ఆశ్రమములలో ఉన్నవాళ్ళు తాగడానికి యోగ్యమైన పాలని స్రవిస్తోంది. ఇహము పరము రెండిటినీ కూడా గోవు తన యొక్క పాల ద్వారా మనని కటాక్షిస్తోంది. అటువంటి ఆవులను వీళ్ళ యొక్క మోసపూరితమైన ఆలోచనకి అడ్డు పెట్టుకుంటున్నారు. అబద్ధం ఆడడానికి, కుట్ర చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. వెళ్ళినటువంటి వాళ్ళు వేరొక కారణం చెప్తే పొసగదని, ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి పొందాలి అంటే గోవుల్ని చూసొస్తాం, గోవుల యొక్క యోగక్షేమాల్ని పరిశీలిస్తామంటే ధృతరాష్ట్రుడు కాదని, అంత పవిత్రమైనటువంటి ప్రాణి గోవుని అడ్డు పెట్టుకొని ధర్మరాజుని పాండవుల్ని అవమానించడం కోసం బయలుదేరుతున్నారు. లోకంలో చూడండి, సాధారణంగా ఓ మాట అంటారు, ఏదైనా నెపం చెప్పవలసి వచ్చిందనుకోండి, ఒక సాకు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏదో ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని చెప్పారనుకోండి, ఎవడో ఓ 4 రోజులు కార్యాలయానికి వెళ్ళలేదు, 4 రోజులు వెళ్లకుండా తర్వాత వెళ్ళి సెలవిస్తే అధికారి దెబ్బలాడతాడేమో అనిపించి ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు అనుకోండి, తిరుపతి వెళ్ళానని చెప్పి దేవుడి మీద ఉన్న నమ్మకంతో కాదనర్లి అంటే ఏమంటాడు? వద్దులే, అంత అబద్ధం వద్దు, తిరుపతి వెళ్ళొచ్చాను అని మాత్రం అబద్ధం ఆడి సెలవు తీసుకోండి. ఎందుకనంటే భగవంతుడికి తెలుసు కదా, ఆయన పేరు చెప్పి అబద్ధాలు ఎందుకు, అదొద్దు ఇంకేమైనా చెప్పంటాడు. అంటే కనీసం చిన్న సెలవు విషయంలోనైనా సరే పవిత్రమైన విషయాల్ని అడ్డు పెట్టుకోవడానికి అంగీకరించారు. కానీ అసలు తెగింపు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎంత పవిత్రమైన విషయాన్నైనా సరే తన స్వార్థం కోసం వాడుకోవడం. ఇక్కడ కర్ణుడు చెప్తున్నటువంటి ఆలోచన వెనక ప్రణాళిక నెరవేరడం కాదు, తన ఈప్సితము నెరవేరడానికి ఎంత పవిత్రమైనటువంటి విషయాన్నైనా సరే అడ్డు పెట్టగలడు. అంటే అది దిగజారుడుతనం కదా. అంత కిందకి ఎందుకు రావాలి మనిషి? ఎందుకు అంత వంచన చేసుకోవాలి? ఎందుకు అటువంటి సాకులు చెప్పమనాలి?
అటువంటి సాకులు చెప్పి వెడతాము అంటే అంత పరమ పవిత్రమైన విషయంలో చెప్పిన అబద్ధాలు మనిషికి రక్షణ ఇస్తాయా? రక్షణ ఇవ్వవు, అవి ప్రమాదాలు తీసుకొస్తాయి. అందుకే మనం అలా చెప్దాం అన్నాడు దుర్యోధనుడితో. అయితే విచిత్రం ఏంటంటే వెంటనే శకుని లేచి అన్నాడు, దుర్యోధన, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది, నీకు చెప్దాం అనుకున్నాను. ఈలోగా కర్ణుడు చెప్పాడు. కర్ణుడితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కాబట్టి ఇదే సాకు మనం ధృతరాష్ట్రుడికి చెప్దాం. చెప్పి మనందరం కలిసి ద్వైతవనానికి వెళదాం. అసలు వెళ్ళేది ఎందుకు? పాండవుల్ని అవమానించడానికి. అడ్డు పెట్టుకున్నది వేటిని? గోవుల్ని. ఈ విషయంలో భిన్నాభిప్రాయం వాళ్ళ ముగ్గురులో లేదు, ఇది మీరు గమనించాలి. అంతవరకు అవసరం అంటావా? గోవులను అడ్డు పెట్టుకుందామా? మంచి పద్ధతే అని అనవలసిన రాజు దుర్యోధనుడు అనలేదు, పెద్దవాడు శకుని అనలేదు, కర్ణుడు అసలు ప్రతిపాదన చేసినవాడు. అబ్బా, బలి ఆలోచన చెప్పావయ్యా అన్నాడు. అంటే అమాయకపు ప్రాణిని అడ్డు పెట్టుకునైనా సరే తమ కోరిక తీర్చుకోవాలనేటటువంటి స్వార్థ బుద్ధి ఎక్కడుందో అది రాక్షసత్వమే అవుతుంది. అది అసలు సరి అయిన ఆలోచన విధానమే కాదు. దాన్ని ముగ్గురు అంగీకరించారు. ఎంత సంతోషంగా అంగీకరించారంటే ముగ్గురు కరచాలనం చేసుకున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు వెళ్ళి ధృతరాష్ట్రుడిని అడిగారు అనుకోండి, ఒప్పుకోడు. మీరు ముగ్గురు వెడితే అసలు సరిగ్గా ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవులు మిమ్మల్ని చూస్తే తోక తొక్కిన పావుల్లాగా అయిపోతారు. నాకు అనుమానం మీరు ముగ్గురు వెడితే తిరిగి క్షేమంగా వస్తారన్న విషయంలో. అందుకని నేను పంపనంటాడు. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకి కొనసాగింపుగా మరింత పెద్ద ప్రణాళిక చేశారు. సమంగుడు అనబడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతను నిజంగా గో సంరక్షణ చేసే వ్యక్తి కాడు. అతనికి కొంత తర్ఫీదు ఇచ్చారు, కొంత శిక్షణ ఇచ్చారు. అతను ఎలా మాట్లాడాలో, ఎలా బట్ట కట్టుకోవాలో, ఎలా నిలబడాలో, ఏం చెయ్యాలో, ఏ యాస ఉండాలో అన్నిటినీ నేర్పారు. కొలువు తీర్చి ఉండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్లారు. పాపం ఆయన చూడలేడు కదా, అందుకని ఈయన్ని చూపించన్నారు. ద్వైతవనం నుంచి వచ్చాడు. మన గోవులు మందల మందలుగా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గోవులనన్నిటినీ కూడా ఈ వ్యక్తి సంరక్షిస్తూ ఉంటాడు. అలా సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఈయన ఒకడు. మహారాజా, ఈయన మీకేదో చెప్పుకోవాలనుకుంటున్నాడు, అందుకు వచ్చాడన్నారు. ధృతరాష్ట్రుడు ఎటువైపు ఉన్నాడని చెప్పబడిందో అటువైపుకి తిరిగి, ఎందువల్ల వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ద్వైతవనంలో ఉన్న గోవులన్నీ క్షేమంగా ఉన్నాయా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను ఆ ద్వైతవనంలో గోవులను సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఒకణ్ణి. అసలు ద్వైతవనం కన్నా కూడా గోవుల యొక్క రక్షణకు ఉపయోగపడగలిగినటువంటి వనం లోకంలో ఇంకొకటి ఉండదు. అంత క్షేమకరమైన వనంగా గోవులకు ప్రసిద్ధికెక్కింది. అంటే గోవులు అన్నీ తిరుగుతూ ఉంటాయి, దాన్ని గోష్ఠము అంటారు. ఆవులు తిరిగినటువంటి ప్రదేశం తనంత తానుగా పరమ పవిత్రం. అందుకే ఒకప్పుడు గాంధీ గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కలుసుకోవలసి వస్తే వాళ్ళిద్దరూ గోశాలలో కలుసుకున్నారు. గోశాల అంత పరమ పవిత్రమైన ప్రదేశం, గోవులు తిరిగిన ప్రదేశం అంత పరమ పవిత్రమైన ప్రదేశం. కాబట్టి ఒకప్పుడు గోవులకు ఇబ్బంది లేదు ద్వైతవనంలో. అంటే క్రూర మృగ సంచారము లేదు కాబట్టి ఆవులు క్షేమంగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో క్రూర మృగాలు ఎక్కువైపోయి గోవులకు ఇబ్బంది కలుగుతోంది. అంటే అవి గోవులను హింసిస్తాయి. కాబట్టి మహారాజా, మీరు జోక్యం చేసుకుని తగిన విధంగా ఆ గోవుల యొక్క రక్షణకు ప్రయత్నం చెయ్యవలసింది అని చెప్పాడు. నిజంగా అక్కడ గోవులకు వచ్చిన ఇబ్బంది ఏదైనా ఉంటే ధర్మరాజాదులు ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారా? గో సంరక్షణం కన్నా గొప్పదిగా వాళ్ళు ఇంకేదైనా స్వీకరిస్తారా? పాండవులు విల్లెక్కు పెట్టి ఆ క్రూర మృగాలన్నింటినీ సంహరించరు. అది పొంతన కలిగే విషయమే. అంటే పాండవులు చెయ్యట్లేదు, వీళ్ళు చేస్తారు. కాబట్టి మీరు దుర్యోధనుణ్ణి పంపండి,
అనగలిగిన సాహసం ఆ గో సంరక్షకుడు చెయ్యలేడుగా. అందున అక్కడ వరకు చెప్పి ఊరుకున్నాడు. అంటే వాళ్ళు అలా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఈ మాట అనగానే శకుని అన్నాడు, మేమందరం కలిసి ఆ అరణ్యానికి వెడతాం, వెళ్ళి గోవులకు వచ్చినటువంటి ఇబ్బంది పోగొట్టి అవన్నీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి తిరిగి వస్తాం. కాబట్టి మహారాజా మమ్మల్ని అనుమతించవలసింది. అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను ఒక్కనాటికి అంగీకరించాను. భీముడికి దుర్యోధనుడికి ఒక్క క్షణం పడదు. దుర్యోధనుణ్ణి చూడగానే భీముడికి పాత విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అర్జునుడి యొక్క విలువిద్యా పాండిత్యము అసామాన్యమైనది. ఆయన ఏ తపస్సు చెయ్యనప్పుడే సమస్తమైనటువంటి రాజ్యములను గెలిచినటువంటి వాడు. పైగా ఇప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి గొప్ప తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని దేవతల యొక్క అనుగ్రహంగా గొప్ప గొప్ప అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. అటువంటి అర్జునుడి కంట మీరు పడ్డం నాకు ఇష్టం లేదు. పైగా వెళ్ళిన తరువాత మీరు సరిగా ఉంటారన్న విషయంలో కూడా నాకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. పాండవులున్న చోటికి ససేమిరా మిమ్మల్ని నేను పంపను, మీరు వెళ్ళక్కర్లేదు. గో సంరక్షణ చెయ్యడానికి రాజ్యంలో దానికి తగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళతారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు క్రూర మృగాల్ని వేటాడి గో సంరక్షణ చేసి వస్తారు. కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అంటే శకుని మాట్లాడాడు ధృతరాష్ట్రుడితోటి. ఎవరేం మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు ఏమంటాడు, ఎందుకు ఒప్పుకోడు, ఇవన్నీ ముందే ఆలోచన చేసి ఉన్నారుగా. కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు వారికి అప్రియం బేలయునర్తుమేమధిప ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను చెప్పినటువంటి విషయాల్ని నువ్వు ఒక్కసారి పరిశీలించు. పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు, క్రమశిక్షణ కలిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు పాండవుల యొక్క కుమారులు. వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వీడెప్పుడో మనకేదో అపకారం చేశాడని గుర్తుపెట్టుకొని వెంటనే శత్రుత్వాన్ని మనసులో పెంచుకుని అవతల వారి మీద బాణాలు వేయడము, అవతల వారిని చంపడము, అవతల వారిని ఇబ్బంది పెట్టడము చేసేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళు క్రమశిక్షణతో కూడి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత అస్త్ర సంపద కలిగిన వాళ్ళైనా వాళ్ళెవరి జోలికి రారు. వాళ్ళు రావాలి అంటే పాతపగ ఒక్కటే కారణం కాకూడదు. ఇప్పుడు ఏదో చేస్తే వాళ్ళేమో కయ్యానికి వచ్చే అవకాశం ఉంటుందేమో. అంటే వాళ్ళకి పరమ నమ్మకం వాళ్ళ మీద కాదు, అవతల వాళ్ళ మీద. ఇంతకన్నా బలహీనత వ్యక్తిత్వంలో ఇంకొకటి ఉండదు. ముందు తన మీద తనకి నమ్మకం ఉండాలి. నేను అక్కడ నా చిత్తం వచ్చినట్టు ప్రవర్తించను, నా ప్రవర్తనని నేను అదుపులో ఉంచుకోగలను అన్న నమ్మకం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి నమ్మకం అంతా ఎవరి మీద ఉంది? పాండవుల మీద ఉంది. పాండవుల మీద అంత నమ్మకం ఉన్నవాళ్ళు, అంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళని తెలిసున్నప్పుడు, అంత ధర్మాత్ములని తెలిసున్నప్పుడు వాళ్ళ రాజ్యం కొల్లగొట్టి వాళ్ళ భార్యను అవమానించి వాళ్ళని అరణ్యాలకి పంపించి ఎలా బాగుపడదామని అనుకున్నారు? అంటే పైకి యజ్ఞం చేసినా, పైకి యాగం చేసినా, పైకి వేదం విన్నా, పైకి ధర్మం గురించి మాట్లాడినా లోపల నమ్మకం లేని నాడు అది కాపాడదు. లోపల నమ్మకం ఉండి చేసినది ఏది ఉంటుందో అది మాత్రమే కాపాడుతుంది. అసలు ధర్మము మీద నమ్మకం లేనివాడు తనని తాను నిగ్రహించుకోలేడు. పాండవులు ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళో తెలుసు, ఎంతటి ధర్మాత్మలో తెలుసు. అయినప్పుడు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. కాపాడుతున్నప్పుడు ధర్మం జోలికి వెళ్ళడము అంటే పరమేశ్వరుడి జోలికి వెళ్ళడం. ఇంకా భగవంతుడి జోలికి వెళ్ళిన దాని విషయంలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితము విషయంలో కొంతవరకు నియంత్రణ తగ్గించి ఇస్తాడేమో. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు, ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడి జోలికి వెళ్ళడం పరమ ప్రమాద హేతు.
మరి తెలియదా ఆ విషయం? అంటే వాళ్ళు ధర్మాత్ములని తెలుసు, అలా ఎందుకు జరుగుతుంది? ఏం జరిగినా మనని మనం రక్షించుకోగలం అంటే తెంపరితనంతో కాపాడుకోగలమనేటటువంటి లక్షణం ఉన్నదే, అది ప్రమాదహేతు. అది ఎప్పుడు తెలుస్తుంది మనని మనం రక్షించుకోలేకపోయాము అని? చేతులు కాలిపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి? అది ముందుండాలి ఆ ఆలోచన. భారతం దీని కొరకు వచ్చింది అంటే ఏ విషయంలో మనిషి ముందు జాగ్రత్తతో ఉండాలో నేర్పడానికి వచ్చింది. ధర్మం విషయంలో అదుపు తప్పి ప్రవర్తించేసిన తరువాత అది దాని ఫలితాన్ని అది ఇవ్వడం మొదలుపెట్టేసింది అనుకోండి, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. ఒకనాడు చేసిన పుణ్యం ఎలా ఫలితాన్ని ఇస్తుందో అలా ధర్మాత్ముల జోలికి వెళ్ళి బాధ పెట్టింది కూడా వదిలిపెడుతుందా? అది దాని ఫలితాన్ని అది ఇస్తుంది. అప్పుడు ఆపగలిగిన వాడు ఉండడు, అప్పుడు బాధపడతావు. బాధపడిన తరువాత కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు? ఈ నమ్మకం ఉంటే అసలు పాండవుల జోలికే వెళ్ళకూడదు. ఆ జోలికే వెళ్ళకూడదన్న విషయం ఇప్పుడేమిటి, అప్పుడే లేదు, మొట్టమొదటి నుంచి వాళ్ళ మీద పగే. కాబట్టి ఇది చిట్ట చివర ఎప్పుడో చూపిస్తుంది. పడినవాడు తక్కువవాడు కాడు. ఏదో భీముణ్ణి నీళ్లలో తోయించేశాం, విషాన్నం పెట్టించేశాం, లక్క ఇంట్లో పెట్టి కాల్చేశామంటే అది చెప్పుకోవడానికి బాగుంటుందేమో. ఏం చేసింది పాండవుల్ని? వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? వాళ్ళు రక్షణ పొందారా లేదా? బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత ఎత్తుగా పైకి లేస్తుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడంతే. ఎంత కష్టపెడదామని ప్రయత్నిస్తే అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇది తెలిసి కూడా ఇంకా ప్రమాదం జోలికెడుతున్నారు. తెలియక వెళ్ళాడు అనుకోండి, కొంతవరకు దోషం లేదని చెప్పచ్చు. ఆయనకి దాని గురించి అవగాహన లేదండి, ఏదో పొరపాటు పడ్డాడు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ తెలిసి ఉండి ఎవరు వెళ్ళమన్నారు అంటే శకుని చెప్తున్న మాటలను బట్టి పాండవులు ఎంతటి ఉన్నతులో తెలుసు, తెలిసి వాళ్ళ జోలికి వెళ్ళడం ఉందే, ఇది ప్రమాదహేతు. పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బెలయునర్తుమేమధిప. ఎవరు ఈ చెప్తున్నది? శకుని. ఈ శకునే మాయాద్యూతంలో వాళ్ళ రాజ్యాన్నంతటినీ అపహరించి అరణ్యముల పాలు చేశాడు. ఆ శకుని అంటున్నాడు, వారికి అప్రియం బెలయునర్తుమేమధిప. ఓ మహారాజా, అంతటి మంచి వాళ్ళకి, అంతటి ధర్మాత్ములకు మేము అపకారం చేస్తామా? నమ్మచ్చా? ఎవడు చేశాడో వాడు చెప్తున్నాడు ఈ మాటలు. అంటే అసలు ఆ నాలుకకి నిబద్ధత ఏం లేదు, అది ఏదైనా మాట్లాడుతుంది. అంత వంచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి వాడు ఏ మాటకి కట్టుబడతాడు? దేనికి కట్టుబడడు. తన మనసులో ఉన్నటువంటి కుట్రని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పటికి తాను గెలుస్తున్నట్లు కనపడుతోంది. దుర్యోధనుణ్ణి కూడా వంచి పాండవుల జోలికి వెళ్ళి అవమానించడానికి వెడుతున్నట్టు సంతోషాన్ని పొందుతున్నారు. కానీ దాని దుష్ఫలితం అది ఇచ్చి తీరుతుంది కదూ. ఈ మాటల ఫలితం ఉత్తినే పోతుందా? దీని ఫలితం ఇది ఇస్తుంది. ఇచ్చిన నాడు అనుభవంలోకి వస్తుంది. ధర్మరాజు గారు సత్యం తప్పడవు, ధర్మం తప్పడవు. ధర్మరాజు గారు సభలో ఒప్పుకున్నాడు, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామన్నాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తామని ఒప్పుకున్నవాడు ఈ లోపల రాజ్యం పొందడానికి ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నం చెయ్యాలంటే 13 ఏళ్ళు అయిపోయి 14వ సంవత్సరం రావాలి. వస్తే యుద్ధానికి వస్తాడు, అప్పటి వరకు రాడు. నీకేం అనుమానం అక్కర్లేదు ధృతరాష్ట్ర మహారాజా, మేమేం చేసినా రాడు యుద్ధానికి, మమ్మల్ని ఏం చేయడు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు తాను రాజ్యమును పొందడానికి ఒప్పుకోడు. తాను ఏ మాట సభాముఖంగా అన్నాడో ఆ మాటే నిలబెట్టుకుంటాడు. ముందు సత్యమునకు కట్టుబడతాడు. అంటే శకునికి కాదు, ధృతరాష్ట్రుడికి కాదు, దుర్యోధనుడికి కాదు, కర్ణుడికి కాదు, దుశ్శాసనుడికి కాదు, వీళ్ళందరికీ పాండవుల యొక్క సత్యధర్మముల గురించి తెలుసా తెలియదా అంటే స్పష్టంగా తెలుసు. ఇన్ని తెలిసి ఉండి దేనికి ఎడుతున్నారు వాళ్ళ దగ్గరికి
వాళ్ళని అవమానించడానికి. ఇప్పుడు పాండవులన అవమానిస్తున్నది సత్యధర్మములన? సత్యధర్మములను. మరి వాటి జోలికి వెళ్ళినప్పుడు ఎవరు జోక్యం చేసుకుంటాడు? భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. భగవంతుడు జోక్యం చేసుకున్న తరువాత వీళ్ళ కాపట్యం నిలబడుతుందా రక్షించుకోవడానికి? అప్పుడు వీళ్ళ ప్రజ్ఞ చాలదు. ఎంత టక్కరితనంతో మాట్లాడుతున్నాడో చూడండి. ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు. ధర్మరాజు గారు అక్కడ కూర్చుని ఉండగా ధర్మరాజు గారే మా జోలికి రాంది భీమార్జున నకుల సహదేవులు వస్తారా? అన్నగారు వెళ్ళి యుద్ధం చేయండి అంటేనే వాళ్ళు చేస్తారు. తప్పురా అన్నాడు అనుకోండి, వాళ్ళు చేయరు. ధర్మరాజు గారు ఇప్పుడు రాజ్యం కోసం చేయడు. ఎందుకు చేయడు? 13 ఏళ్ళు పూర్తవలేదు కాబట్టి. కాబట్టి మేము వాళ్ళ జోలికి వెళ్ళాం. వెళ్ళినా వాళ్ళు రారు, ఇంక నీకెందుకు బెంగ? కాబట్టి హాయిగా మేము వెళ్ళొచ్చు. ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్. ఇది ఇంతే. ధృతరాష్ట్ర మహారాజా. ధృతరాష్ట్రుడు తక్కువడేంటి? పైకి కనపడ్డగాని అక్కడికి వెళ్ళి వాళ్ళని అవమానించద్దు అన్నదా ఆయన సిద్ధాంతం? అవమానిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారన్నది ఆయన అనుమానం. అవమానిస్తే పాండవులు బాధపడితే ధృతరాష్ట్రుడు ఏదో బాధపడిపోతాడని అనుకోక్కర్లేదు. ఆయనకి సంతోషమే. కానీ ఆయన బెంగల్లా ఏమిటంటే అసలే అవమానంతో బుసలు కొడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏమైనా చేస్తే చటుక్కున బాణాలు వేసి చంపేస్తారేమో అని భయం. ఎప్పుడు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు? వెనక భీష్మద్రోణులు కూడా వెడితే ఒప్పుకుంటాడు. భీష్మద్రోణులు ఎందుకు వెళ్తారు? అందుకని మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఏ బుద్ధితో ధృతరాష్ట్రుడు అంటున్నాడో శకునికి తెలుసు. అందుకని ఆ బుద్ధికి విరుగుడు చెప్తున్నాడు. నిజంగా మేము వెళ్ళినా ధర్మరాజు కళ్ళల్లో పడ్డా ఏం చేయడు. మరి ధర్మరాజు కళ్ళల్లో మేము పడితే అదే అవమానం పాండవులకి. ఎందుకు పడ్డానికి వెళ్తున్నాం మేము ఇన్ని భూషణాలు పెట్టుకుని, ఇన్ని రథాలెక్కి, ఇన్ని గుర్రాలెక్కి, ఇన్ని ఏనుగులెక్కి, ఇంతమంది మాగదుల్ని తీసుకెళ్ళి, ఇంతమంది విదూషకుల్ని తీసుకెళ్ళి, ఇంతమంది నర్తకుల్ని తీసుకెళ్ళి శిబిరాలు వేసుకుని మేము పాటలు వింటూ నృత్యాలు చూస్తూ రథాలెక్కి సంతోషంగా తిరుగుతుంటే, జలక్రీడలు ఆడుతుంటే అవన్నీ చూసి నారబట్టలు కట్టుకుని శాకాహారం తింటున్నటువంటి పాండవులు బాధపడాలనే కదా పెడుతున్నాం. ఇంకా వేరే ఏమైనా చెయ్యాలా? వీళ్ళు ఇలా కనపడాలనే కదా పెడుతున్నారు. మేము అలా కనపడినా వాళ్ళు ఏం చేయరు. నీకు తెలుసుగా వాళ్ళ సంగతి. సత్యధర్మములకు కట్టుబడ్డ వాళ్ళు. అందుకు నేను అనరు. ఇక నోరు జారే స్వభావం, కాలు జారే స్వభావం ఎవరికైనా ఉంటే మాకే ఉంది. ఒకవేళ మేము అలా జారినా అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు. ఎందుకనరో తెలుసా? నువ్వు ఏడుస్తావని. పెద్దనాన్నగారు ఏడుస్తాడు, మన సోదరులరా, తప్పురా, అంతలా శిక్షించకండిరా, చంపకండిరా అంటాడు. ఆ మాట అనాలంటే అది ధర్మయుద్ధ భూమి అయి ఉండాలి. అది ఇప్పుడు రాదు, 13 ఏళ్ల తర్వాత వస్తుంది. వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసంలో మనకి దొరకకపోతే. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా దేనికి భయపడుతున్నావు? ఇప్పుడు శకుని చెప్తున్న మాటల్లో వారికి అప్రియం వేలయునర్తుమే మధిపా, వాళ్ళ జోలికి మేము ఇందుకెడతాం. నమ్మచ్చా? ధృతరాష్ట్రుడు నమ్ముతాడా? ఆయనేగా ఆడించింది జూదం అంతా. నమ్ముతాడా? నమ్మడు. కానీ దేని నమ్ముతాడు అంటే, ఏమటు చేసితిమేనియన్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే, ఇది నమ్ముతాడు. మేము తప్పు చేసినా కూడా ధర్మరాజు గారు మమ్మల్ని ఏమీ చెయ్యడు. ఎందుకు చెయ్యడంటే చేతకాక కాదు, చేతనైన వాడే. నిజంగా చెయ్యాలంటే చేసేయగలడు. కానీ సత్యధర్మములకు కట్టుబడి ఉంటాడు, అందుకు చెయ్యడు. అంటే అవతల వాడి సత్యధర్మములు వీడికి బలహీనంగా కనపడ్డాయి. ఆయన ఎందుకు తిరగబడడు? నిజంగా అర్జునుడో నిజంగా భీముడో తిరగబడితే మనం నిలబడం అన్న విషయం వీళ్ళకి తెలుసు శకునికి. కానీ ఎందుకు తిరగబడడు? సత్యధర్మముల వలన తిరగబడడు. అంటే అవతల వాడి సత్యధర్మములు ఈయనకి లోకువుగా కనపడ్డాయి. అలా కనపడితే ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. వీళ్ళు చేసేది కనపడుతుంది, భగవంతుడు చేసేది కనపడదు. కనపడకుండా ఫలితం ఇస్తాడు. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎదురుగుండా వచ్చి, ఏమయ్యా నువ్వు ఆ తప్పు చేసావు కదా, మరి నీకు ఆ తప్పుకి మేము ఫలితం ఇవ్వాలి కదా,
అందుకని నేను నీకు ఈ ఫలితాన్ని ఇస్తున్నానని చెప్పి ఇవ్వడు, ఏదైనా వెనక నుండి ఇస్తాడు. కాబట్టి ఈశ్వర జోక్యము కనపడదు. ఈశ్వర జోక్యం ఎప్పుడు కనపడుతుంది? ఫలితం వచ్చాక కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? ఎందుకురా ఇలా అయిపోయాం అని బాధ వస్తే చేసిన పాపం కట్టి కుడిపుతోందని అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు వాడు జ్ఞాపకానికి వస్తాడు. అదే జరుగుతుంది కథలో అనడానికి సంకేతం. ఈ ఒక్క పద్యాన్ని అడ్డుపెట్టి ఆలోచించినప్పుడు ఇలా బ్రతకకూడదు మనిషి, ఇది బ్రతకవలసిన విధానం కాదు, అలా ఉండవద్దు. ఇంత పవిత్రమైన వస్తువులను అడ్డు పెట్టుకుని స్వార్థాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం కానీ, లేదా అవతల వారి సత్యధర్మములు చేతకానితనముగా భావించి అవమానించే ప్రయత్నములు కానీ చేయకూడదు అన్నది ఈ పద్యం యొక్క సారాంశం. ఇన్నీ విని ధృతరాష్ట్రుడు అన్నాడు, అలా అంటావా? కాబట్టి మిమ్మల్ని పంపించచ్చు అంటావా? కొద్దిగా మెత్తపడి ఆలోచిస్తున్నట్లుగా శకునికి కనపడింది. ఇప్పుడు వాళ్ళేం చెయ్యరన్న విషయంలో నమ్మకం వచ్చిందిగా. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాడు. రెండో మాట ఏమిటి? తన కొడుక్కి ఏది సంతోషకరమో అది కాదండం. పాండవులు ఏం చేయరు తెలిసిపోయింది. ఇప్పుడు తన కొడుక్కి సంతోషకరమైన విషయం ఏంటి అంటే, ఆ సమంగుడు అన్న ఆయనతో చెప్పించారుగా, వేటాడడం. వేటాడడం విషయంలో ఇంకా తమకంతో ఎలా వేటాడతాడు అంటే, స్వభావంలో ఉన్నటువంటి లక్షణమేగా అది దుర్యోధనుడికి. కాబట్టి మాకును చిత్తంబుల మృగయా కౌతికమతిశయిల్లినది గోగణ రక్షాకరణము కార్యంబటే ఏ కీడును ఎల పొందు ఇందు మహీష. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు బాగా ఆలోచించు. మాకును చిత్తంబుల మృగయా కౌతుకమతిశయిల్లినది. నాకు, దుర్యోధనుడికి, కర్ణుడికి, దుశ్శాసనుడికి, మా అందరికీ కూడా అరణ్యానికి వెళ్ళి వేటాడాలనేటటువంటి కోరిక బలంగా మనసులో ఉంది. నువ్వు అనుమతిస్తే కదా నీ కొడుక్కి మిగిలిన వాళ్ళకి ఉన్న సరదా తీరుతుంది. పిల్లల సరదా అడ్డుపడతా ఏమిటి? అమ్మో ఇంకేమైనా ఉందా? ఊరుకుంటాడా ధృతరాష్ట్రుడు? దుర్యోధనుడికి అడ్డొచ్చి ఆయన సంతోషం అన్నది కాదండమే. అలా అనకేగా పాడు చేసుకున్నాడు పిల్లల్ని. కాబట్టి గోగణ రక్షాకరణము కార్యం బటే, మేము వెడుతున్నది దేనికి? ఆవుల్ని రక్షించడానికి. అదే నిజంగా వెడుతున్నది. మేము ఆవుల్ని రక్షించడానికి బయలుదేరితే ఏ కీడును ఎల పొందు నిందు మహీష. వెడుతున్నది పరమ పవిత్రమైన కార్యం. కొన్ని కార్యక్రమాలు చెయ్యక్కర్లేదు, ఆ కార్యక్రమాల మీద బయలుదేరితే చాలు, సంకల్పం ఉంటే చాలు. గో సంరక్షణం అనేటటువంటిది అంత పరమ పవిత్ర కార్యంగా భారతం చెప్తోంది. గోవుల్ని రక్షించడం, గోశాల కాపాడడం, గోవులను ఇబ్బంది లేని స్థితిలో నిలబెట్టడం, అలా చెయ్యాలన్న ఆలోచన మనసులో కలిగి ఉండడం, ఇవన్నీ తన వరకు సరిపోయే పుణ్యాలు కావు, తన వంశాన్ని కూడా కాపాడగలిగిన పుణ్యాలు. అంత గొప్ప పుణ్యకార్యం మేము సంకల్పం చేసి వెడుతుంటే మాకెందుకు కీడు కలుగుతుందా? నిజమే, నువ్వు అందుకే వెడితే కీడు కలగదు, అందుకు వెడుతున్నాడా? అది సాకుగా వెడుతున్నాడు. అపవిత్ర కార్యానికి పవిత్ర కార్యాన్ని సాకుగా చూపించి వెడుతున్నప్పుడు మరింత ప్రమాదం ఏర్పడుతుందా? ఏర్పడదా? తప్పు పని చేయడానికి వెడుతూ మంచి పనిలా ఆవులను అడ్డు పెట్టి చెప్పి వెడుతుంటే అది మంచి ఫలితాన్ని ఎలా ఇస్తుంది అసలు? కాబట్టి ఈ పద్యాన్నే తిప్పి ఆలోచించండి. వ్యతిరేక ఫలితం వస్తుందన్న విషయాన్ని శకుని అంగీకరిస్తున్నట్టు. ఎలా? మాకున చిత్తంబుల ముగయా కౌతికం అతిశయిల్లినది, మాకు వేటాడాలన్న కోరిక పుట్టింది. గోగణ రక్షాకరణము కార్యంబటే, ఎందుకు వేటాడతాం? ఆవుల్ని రక్షించడం కోసం వేటాడడానికి వెళ్ళాలని అనుకుంటున్నాం. నిజంగా అందుకెడుతున్నారా? లేదుగా. పాండవుల్ని అవమానించడానికి వెళ్తున్నారు. గోవుల్ని ఎందుకు రక్షిస్తారు? ధర్మమునకు గోవు ఆలవాలమ. ఓ యజ్ఞం చెయ్యాలనుకోండి, ఆవు పాలు కావాలి, ఆవు పాల నుంచి తీసిన నెయ్యి కావాలి. భూమిని శుద్ధి చెయ్యాలనుకోండి, గోమయం కావాలి. ఒక వ్యక్తి పెద్ద కార్యానికి యాజమాన్యంలో కూర్చోవాలనుకోండి, పంచగవ్య ప్రాశనం చేయించాలి.
వీటన్నిటికీ ఆవు ఉండాలి. ఆవు లేకుండా సాధ్యం కాదు. ధర్మము ఆవు మీద ఆధారపడింది. అందుకని ఆవుని రక్షించడం, ఆవుని కాపాడడం ధర్మాన్ని కాపాడడానికి హేతువు అవుతోంది. అంత గొప్పది గోసంరక్షణం అయినప్పుడు గోవుల్ని రక్షించడానికి క్రూర మృగాల్ని వేటాడడానికి వెడుతూ ఉంటే మాకు ఆపద ఎందుకు కలుగుతుంది? అదే నిజం. గోవులు ధర్మమును కాపాడడంలో ప్రధానం కాబట్టి గో సంరక్షణము ఉత్తమ ఫలితాలను ఇస్తోంది. గోవులతో తుల్యమైన వాడు ధర్మరాజు గారు. రాశీభూతమైన ధర్మం అవతల. ధర్మరాజు గారిని అవమానించడానికి వెడుతూ గోవుల్ని నెపంగా పెట్టుకుని వెడుతున్నప్పుడు మాకు ఉత్తమ ఫలితములు వస్తాయా అన్నది కూడా పద్యంలోనే అంతర్లీనమా కాదా? ఎలా వస్తాయి? మరి నోటి మాట చెప్పేటప్పుడు లోపల నమ్మకం లేకపోతే ఎలా? ఆ లోపల నమ్మకం లేనితనం అంటే రుజుత్వం లేదు. పెద్ద పెద్ద విషయాల్ని స్వార్థ ప్రయోజనానికి వాడుకుంటున్నాడు. ఇది ప్రమాదకరము, గర్హనీయము అయిందా లేదా? అయింది. కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, అప్పటికి ఆయనకి ఇందులో ప్రమాదం లేదు అని అనిపించింది. ఆయన ఏం లెక్క కట్టుకున్నాడంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఊరికే ఉంటారా, పాండవుల కళ్ళల్లో పడతారు. పడినా ఒకటి మాత్రం నిజం, శకుని చెప్పింది నిజం. వాళ్ళు తొందరపడి యుద్ధానికి రారు, వీళ్ళని ఏం చేయరు. కాబట్టి పర్వాలేదు. పాండవులు మాత్రం మనసులో బాధపడితే నాకు ఆనందమే. అందుకని అన్నాడు, సరే వెళ్ళిరండి, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, ఎక్కువ రోజులు అక్కడ ఉండదు అని అనుమతినిచ్చాడు. అనుమతి అంటూ వచ్చింది కదా, చాలు ఇంకా వాళ్ళ కార్యం వాళ్ళు నెరిపేస్తారు.